సిద్ధు విషయంలో గుణకైతే మాత్రం పెద్ద షాక్ అనే చెప్పాలి. అది ఏంటి అంటే, ఇంకా ప్రేరణ విషయంలో నీకేం సంబంధం అన్న ప్రతిసారి నేను సైలెంట్గా ఉండవలసి వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాకూడదు అన్నట్టుగా ఇంక ప్రేరణ మెడలో సీతారాముల కళ్యాణంకి తీసుకెళ్తున్న తాళిబొట్టునైతే ఇంకా ఆ పసుపు కొమ్మని ప్రేరణ మెడలో కట్టేస్తాడు. ఇంకా అసలు కట్టే విషయం కూడా ప్రేరణకు కూడా తెలీదు. కానీ గుణ అయితే ఏ గొడవ చేసినా అది ప్రేరణకి మంచే జరుగుతుంది అన్న విషయం గుణకు తెలియకుండా ప్రతిసారి ఇంకా ప్రేరణ విషయంలో ఏదో గొడవ చేస్తూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళని అసలు ఇంట్లో ఉంచకూడదు అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా సిద్ధు తీసుకున్న నిర్ణయానికైతే అసలు గుణకి నోట్లో నుంచి ఏం మాట్లాడాలన్న విషయం కూడా మర్చిపోయేంత స్థితికి అయితే వస్తాడు. ఇంకా అలా ఉంటే ఇంకా రాజశేఖర్ అయితే మాత్రం నా కూతురికి మంచి భర్తే దొరికాడు అని సంతోషిస్తాడు. ఇంకా సిద్ధు విషయంలో ఇంకా ఈశ్వరి అలాగే ఇందిర రాజశేఖర్ అందరికీ షాక్ అనమాట. ఏంటి సిద్ధు ఇలాంటి పని చేశాడు, మంజుల మాట ఒక్క మాట కూడా జవదాటని అలాంటి వాడు ఇప్పుడు ఇలాంటి పని చేశాడు అని చెప్పనానంటే ఇంకా సిద్ధు ఏమనుకుంటాడు, ప్రేరణ నా జీవితంలో నుంచి వెళ్ళకూడదు అన్నట్టుగా తను చేసుకుంటాడు. వాళ్ళ కుటుంబానికి నేను అండగా మారాలి అని అనుకుంటే ఇంకా మంజులాకైతే ఈ విధంగా సిద్ధు ప్రేరణని పెళ్లి చేసుకున్నాడని చెప్పనేటప్పటికీ ఇంకా మంజుల కూడా అదే ప్లేస్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా విజయానంద్ అయితే ఈ లోపలే ఇంకా మంజుల గారిని బాగా మైండ్ వాష్ చేస్తాడు. తను ప్రేరణ ఎలాంటిదో చెప్తూనే ఉన్నాను కదా, ఇప్పుడు జరగరాందే జరిగిపోయింది, ఇంకా పెళ్ళి అనేది జరిగిపోయింది అని చెప్పనంటూ ఉంటే ఇంకా గన్ పట్టుకొని మంజుల అయితే ప్రేరణను చంపేస్తాను ఈరోజు అని చెప్పనని ఇంకా నేరుగా అక్కడికే వస్తుంది. ఇంకా అలా వచ్చేసరికి ఇంక సిద్ధు అయితే ప్రేరణకి అడ్డుగా నిలబెడతాడు. నువ్వు ప్రేరణని చంపాలి అంటే ముందు నన్ను చంపేసి అమ్మా అని చెప్పనని. ఇంకా ఇలాంటి పని చేస్తావు అనుకోలేదు సిద్ధు, నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను అని అంటే ఇంకా నాకు ప్రేరణ అంటే ఇష్టం, అందుకని నేను ఈ పని చేశాను అని. అప్పుడు ఇంకా గుణ అయితే నువ్వు తన మెడలో తాళి కట్టి ఏదో పెద్ద వాళ్ళని ఉద్ధరించేస్తానని చెప్పి నువ్వు అనుకుంటున్నావంటే ఉద్ధరిస్తానో లేదో నీకెందుకు, అయినా ఇప్పుడు ప్రేరణ నా భార్యననే ముందు ఒక్క మాట ఆచితూచి మాట్లాడని చెప్పని ఇంకా గుణకైతే రివర్స్ మాట అయితే బాగానే ఇస్తాడు సిద్ధు.